పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, 11వ తేదీ గురువారం నుంచి 20వ తేదీ శనివారం వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ రోజు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా వృషభ రాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క తృతీయ, చతుర్థ స్థాన సంచారం వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఎందుకంటే సాహసంతో తీసుకునే నిర్ణయాలు కానీ, ప్రయాణపరమైనటువంటి లాభాలు కానీ, గృహపరమైనటువంటి సౌఖ్యం కానీ పెరుగుతుంది. ప్రధానంగా అలానే రవి కూడా మీ జన్మరాశికి 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రవి మీ జన్మరాశికి 4, 5 స్థానాలలో సంచరిస్తూ ఉంటాడో రవిగ్రహం వలన కూడా ఈ మీలో ఉండేటటువంటి అంటే వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తాయి అని చెప్పాలి. అలానే బుధుడి యొక్క సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బుధుడి యొక్క సంచారం కూడా ఎలా ఉందంటే మనకు 14వ తేదీ వరకు అంటే 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు కూడా సింహరాశిలో సంచరిస్తాడు. తర్వాత కన్యారాశిలో బుధుడు సంచరిస్తాడు. అంటే బుధుడి యొక్క సంచారం వృషభ రాశి వారికి బుధుడు అత్యంత యోగకారకమైనటువంటి గ్రహం. ప్రధానంగా ద్వితీయ, పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడి యొక్క చతుర్థ, పంచమ స్థాన యొక్క సంచారం కూడా అనేక రకాలైనటువంటి విషయాలు వీరికి అనుకూలత కలిగిస్తుంది. ఇక్కడ అసలు ఈ మాసం 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కనుక పరిశీలిస్తే ప్రధానంగా వృషభ రాశి వారికి దశమ స్థానంలోనే ఒక గ్రహణం కూడా 7వ తేదీ జరిగింది. ఈ గ్రహణం యొక్క ప్రభావం కొద్దిగా ఉద్యోగం మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెంటనే చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు కాబట్టి. ఆల్రెడీ దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం కూడా ఉన్నది. మీ జన్మరాశికి సప్తమ స్థానాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కూడా 6వ స్థానంలో ప్రవేశిస్తాడు, 6వ స్థానంలో సంచరిస్తాడు. అంటే కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూ దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఉద్యోగపరమైన విషయాలలో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా తీసుకుంటే వృత్తి ఉద్యోగాల పరంగా 17వ తేదీ తర్వాత అంటే 17వ తేదీ వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మొదట్లో ఒత్తిడి పెరుగుతుంది. 17వ తేదీ తర్వాత ప్రమోషన్స్ లాంటివి కానీ, లేదా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ పెరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే లాభాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కొత్త కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే కుటుంబ కలహాలతో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఈ విముక్తి లభించే అవకాశం కలుగుతూ ఉంటుంది. అలానే ఇక వ్యవసాయదారులకైతే 17వ తేదీ తర్వాత వీరికి అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికైతే 17వ తేదీ వరకు తర్వాత తీవ్రమైనటువంటి అంటే వ్యతిరేకత తగ్గిపోయి గొప్ప ప్రజాదరణ కూడా కలుగుతుందని చెప్పాలి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. 17వ తేదీ తర్వాత సంతోషకరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంటుంది. మరి అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో వీరికి ఖర్చులు కొద్దిగా అధికం అయిపోతూ ఉంటాయి. తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు అనుకోనటువంటి ఊహించినటువంటి ప్రయాణాలు వస్తూ ఉంటాయి. నిద్రా భంగం కూడా కలుగుతూ ఉంటుంది. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే రహస్యమైనటువంటి విభేదాలు కూడా కుటుంబంలో కలిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అలసట పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా ఎక్కువగా అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మీరు 11వ తేదీ నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు శివుడికి ఆ పాలతో కనుక అభిషేకం చేయించినట్లయితే చాలా వరకు ప్రతికూలత తొలగిపోతుంది. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక గ్రహస్థితి మొత్తము బాగుంది, చంద్రబలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటివి ఈ సమయంలో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళినట్లయితే మీలో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ కారణం చేత ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు.
కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది. వృత్తిలో అంటే చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రతిభకు గుర్తింపు, ప్రతిభకు పట్టం కడతారు. ఇది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. కానీ ఇక్కడ కూడా మీరు కొద్దిగా కోపాలను నియంత్రించుకోవాలి, జాగ్రత్త అవసరం. ఇక్కడ మీరు వీలైతే విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా చాలా మంచిది. ఇక 14వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి కాలం అని చెప్పాలి. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట ఎంతటి కఠినమైనటువంటి వారినైనా సరే ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. కుటుంబపరంగా సంపూర్ణమైనటువంటి శాంతి ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమైన సమయం. కానీ ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం పారాయణం చేయటం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ కంట్రోల్ అనేటటువంటిది ఇక్కడ వీరికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యం, సాహసం పెరుగుతుంది. స్నేహితుల యొక్క, సహోదరుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. ప్రయాణాలు చక్కగా విజయవంతమవుతాయని చెప్పాలి. అలానే అనవసరమైనటువంటి వాక్ వివాదాలు, అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకూడదు. ఇక్కడ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ 19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కుటుంబపరమైనటువంటి కలహాలన్నీ కూడా సమసిపోతాయి. గృహ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అలానే నూతన వాహనం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. కొద్దిగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఒక రకంగా చెప్పాలంటే చేసేటటువంటి పనిలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇవి వృషభ రాశి వారు దాదాపుగా ఇక్కడ అద్భుతమైనటువంటి సత్ఫలితాలే పొందుతారు. అయినప్పటికీ ఇక్కడ దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైన సమస్యలు పొందుతున్నారో లేదా వ్యాపారపరంగా తీవ్రమైన సమస్యలు పొందుతున్నారో అటువంటి వారు రాహుకాలంలో, శుక్రవారం రోజు రాహుకాలంలో కనుక దీపం పెట్టినట్లయితే, దీపం పెట్టి దుర్గాదేవి యొక్క అష్టోత్తరం కనుక పారాయణ చేసినట్లయితే ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే, ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పొందకుండా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా అద్భుతమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలను కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్పిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలలో ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ఫలితాలు చెప్పి వాటితో పాటు కొన్ని కింద ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఆ పరిహారాలు పాటించటం వలన గోచార రీత్యా ఏర్పడేటటువంటి అన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆ పరిహారాలు పాటించండి. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.